పోచమ్మకి కాపాడడము తెలుసు, శాపంతో వేధించడము తెలుసు, సంపడం కూడా తెలుసు. మీ జీవితంలో ఇప్పుడు మీరు అనుకునే సో అన్స్టాపబుల్ మూమెంట్ షేర్ చేసుకోగలరా? జిల్లా ఫస్ట్. నాకు మెయిన్గా వెన్ ఐ వాస్ బ్యాలెన్సింగ్ బోత్ అంటే షూటింగ్ ఇంకా అటువైపు చదువు. సో నాకు కొన్నిసార్లు ఆబ్వియస్లీ కొంచెం ఫ్రస్ట్రేటింగ్ ఐ మీన్ కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉండేది. ఎందుకంటే అక్కడ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఐఎమ్ స్టూడెంట్ దేర్ అండ్ అక్కడ వాళ్ళు వైవాలో ఒక క్వశ్చన్ అడిగిన వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు బీ వెల్ రెడ్. అంటే నేను ఆన్సర్ ఇవ్వాల్సింది, ఎందుకంటే ఇది ప్రాణాలతో సంబంధించిన ఒక ప్రొఫెషన్. ఇది ఒక ఇన్సిడెంట్లో ఐ రియలైజ్ దట్ బోత్ మై ప్రొఫెషన్స్, ఒకవైపు డాక్టర్, ఒకవైపు ఒక యాక్ట్రెస్గా, దే బోత్ రిలేటెడ్ టువర్డ్స్ పీపుల్. ఎందుకంటే ఒక్కసారి ఐ సా వెరీ సీరియస్ పేషెంట్ అండి. సో నేను వెళ్ళి అక్కడ మామూలుగా చేస్తుంటే సడన్గా మాస్క్ తీసా, చూసిన వెంటనే అలా చాలా ఆనందపోయి నవ్వేస్తుంది. నాకు అర్థం కాలేదు. తీరా చూస్తే షీ వాజ్ వెరీ వెరీ సీరియస్ స్టేజ్. పాట ప్లే చేయమని, అండ్ దట్ రియలీ మేడ్ హర్ ఫీల్ సో హ్యాపీ. అంటే అలాంటి సిచ్యువేషన్లో కూడా మన సినిమాలకున్న పవర్, మన పాటలకున్న పవర్ నాకు అర్థమైంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అన్ని ఇక్కడే, లైక్ ఇట్స్ ఆల్ ఇన్ ద హెడ్. I realized that I'm making an impact on people and I want to continue doing that in both ways. Very good. నందు హే నందు లేరా అమ్మాయి కాలేరా? ఏయ్ నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? అందరం ఇక్కడ ఆడుకుంటున్నాం కదా, కలిసి ఉండాలని కామన్ సెన్స్ లేదా? ఎక్స్ట్రాలు చేసుకుంటూ అందరిని వదిలేసి ఒక్కదాన్ని తిరుగుతుంటే ఇలాగే జరుగుద్ది. అది కాదు. ఏయ్ పోయి నేను తీసుకొచ్చాను చూడు. ఛీ